లోన్ ఎంత కావాలి అని అడిగితే తెలీదు, ఏం వ్యాపారం చేయబోతున్నావు అని అడిగితే అది తెలీదు, పోనీ చదివి ఏమైనా వెలగబడి డిగ్రీ సంపాదించావా అంటే అది లేదు. మీలాంటి వాళ్ళు బ్యాంకు మెట్టెక్కొచ్చి మరీ లోన్ ఎలా అడుగుతారా నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో 10 నిమిషాలు వేస్ట్ చేసి గురించి తిట్టవయ్యా, తిట్టు. ఏం ఆగిపోయావు? 4 చివరి దాకా వచ్చింది కదా, పూర్తిగా తిట్టేసి కోపం తీర్చేసుకో. నేనేం భస్మైపోను. ఇక అది కూడా పట్టుకుపో. ఎంగ మెతుకు లేదు కానీ మేసాలు చంపేగా ఉన్నాయి. భాస్కర్, సారీ భాస్కర్, మిస్ కాల్ చూశాను. కాలేజీలో ఒక సెమినార్ ఉంటేను కొంచెం లేట్ అయింది. అవన్నీ ఎందుకు, నీకు లోన్ దొరికిందా? ఎంత ఇచ్చారు? పోవేన్, నేను నిన్ను అడిగానా అమ్మా ఎలా బతకాలో తెలియట్లేదు, నాకు లోన్ ఇప్పించు అని? నువ్వే ఫోన్ చేసావు, లోన్ ఇస్తాను రమ్మన్నావు. ఆ ముచ్చుమోహన్ గారి దగ్గర నన్ను బుక్ చేసావు. నన్ను ఎంత అవమానించాలో అంత అవమానించాడు. చాలా ఏమే, ఎన్ని రోజుల ప్లాన్ ఇది? నువ్వు నీ బాబు ఇదే పని మీద ఉన్నట్టున్నారు. ఆగు, చెప్పాడవే ఏంటి? నీ బాబు గురించి నిజం చెప్పేసరికి కోపం వచ్చిందా? ఆ రోజేమో అక్క చెల్లెళ్ళు కలిసి నన్ను ఇంట్లోంచి గెంటేశారు. ఈ రోజు తండ్రి కూతుళ్ళు కలిసి నన్ను అవమానిస్తున్నారా? సూపర్ ఫ్యామిలీ. భాస్కర్, ఓవర్గా మాట్లాడుకో. నీకు హెల్ప్ చేయాలనుకుంటే ఆపుతావా? నాకు అడ్వైస్ పడదు, అడ్వైస్ చేసేవాళ్ళన్నా పడదు. నా లైఫ్ ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఏంటి తప్పుకో. మాట్లాడుతున్నానుగా. నీకు కొంచెం కూడా కామన్ సెన్సే లేదా? పబ్లిక్ ప్లేస్ లో పరువు తీస్తావేంటి? ఓ, పరువు తీయడం గురించి తమ్ముడు మాట్లాడుతున్నారు. మీరు ఏ సిరుపులో కూర్చోబెట్టి నా పరువు తీశారు. నేను పబ్లిక్ లో మాట్లాడడం తప్ప ఇదెక్కడ న్యాయం? సరే సారీ, ఇప్పుడు నన్ను ఏం చేయాలి? దయచేసి నాతో మాట్లాడడం మానేసి. ఒకటి క్లాస్ పీగుతావు, లేదా ఎగతాలు చేస్తావు. చంపుతుందిరా దేవుడా, ఇక నీతో నాకొద్దు తల్లి. భరతు, నువ్వట్రా? చూసి ఎన్ని రోజులైంది? ఏరా భరతు, నువ్వింకా పిచ్చోళ్ళలాగే తిరుగుతున్నావా? ఆ వైన్ షాప్ ఓనర్ కూతురు సంధ్య వద్దురా, హాయిగా నీ మెకానిక్ పనేదో చూసుకోరా అని చెప్పాను. కానీ నువ్వు విన్నావా? ప్రేమిస్తే సంధ్యనే అన్నావు. నీ నెత్తి మీద రాయేసి నిన్ను ఇలా పిచ్చోని చేశారు. ఏరా భరత్, నాకు తెలియక అడుగుతాను, ఏ ఆడపిల్లైనా లవ్ ఫెయిల్యూర్ అయి అని పిచ్చిదే నీలా రోడ్లో తిరగడం చూసావా? నీకు అర్థం కాలేదనుకుంటా. రా కూర్చొని మాట్లాడుకుంటా. ఫోన్ నెంబర్ అయినా ఇచ్చారు రా, రేపు మిస్డ్ కాల్ ఇస్తాను. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళాడు పెచ్చన సన్ను. ఎన్నిసార్లు ఏంటి? ఓ, అలా కోపంగా వెళ్ళి ఇప్పుడొచ్చి కాపాడాడేంటా అనా? ఏదో సూపర్ ఫిగర్ కదా, ఫోన్లే అని ఇవన్నీ చేస్తున్నాను. ఏంటి అర్థమైందా? ఇదే ఛాన్స్ అని నువ్వు సాధించగలవు భాస్కర్. ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటి ఉంటుంది భాస్కర్.
అని మళ్ళీ సుత్తి క్లాస్ పీకావో నాకు చచ్చేంత కోపం వస్తుంది. ఏ ఏంటి చేయి పట్టుకుంటే నువ్వేం చెప్పినా నేను వింటానా? ఇలా మీద చెయ్యేస్తే మారిపోతాననుకున్నావా? కౌగులించుకుంటే మేఘాల గుంపు నా కిందే నేనెగిరిపోతినే పైకే పసికలలే పదనిసలై కదిలను కాలం మల్లే కిలకిలలే నది అలలై పొంగాయే నీ వల్లే తొలి ముద్దే నన్ను తాకెనే నిండు చంద్రుని ఓరే మలి ముద్దే చింత చేరనే మండు టెండల్లే పెదవంతా సొక్కిపోయనే మంచు పర్వతం ఓరే ఏదో ఒక మోహం ఇది ఏకాంతదా నేనెగిరిపోతినే పైకే మేఘాల గుంపు నా కిందే ఆనాడు ఆడాం గారికి ఇదే ముఖ్యం మర్నాడు కన్నే ముద్దుకై జరిగే యుద్ధం ఏనాడు వినబడలే ఎప్పుడు ముద్దుల శబ్దం ముద్దులతో మత్తెక్కిందంట మొత్తం లోకం మన ఆదియు అంతము ముద్దులే ముద్దులే ముద్దునే పెట్టవే అమ్మడి మేఘాల గుంపు నా కిందే అనుబంధపు వేదం చెప్పునుగా తల్లుల ముద్దు అనురాగపు పాఠం చెప్పునుగా తండ్రుల ముద్దు ఆకాశం మంచే దాటునుగా కన్నెల ముద్దు అందుకనే కురిసేనంతటా వెన్నెల వర్షం ఈ బ్రతుకునే మార్చునే ముద్దులా మంత్రమే ముద్దునే పెట్టవే అమ్మడి కాలము నైజము ముద్దుతో మారునే ఒక మెరుపల్లే మారే ఏదో ఒక మోహం ఇది ఏకాంతదా మావా మన ఏరియా అమ్మాయిలందరూ పాస్ రా మనం నమస్తే రే అనొచ్చండి కూర్చో. ఏంట్రా ఏం చూస్తున్నారు? 10th రిజల్ట్స్ వచ్చాయన్నా ఎప్పట్లాగే మేమందరం ఫెయిల్. అది ఎలాగో అర్థం కావట్లేదన్నా. అమ్మాయిలు మాత్రం 80% పాసు. వాళ్ళు వెనకాల తిరిగిన మేము కేవలం 40% పాస్ అన్నా. ఇది ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సాయంత్రం పేపర్లో వస్తుంది, అప్పుడు చెప్పండి రా. ఓకే ఓకే, మీరు వెళ్ళి వాష్ చేసుకోండి సార్. రైట్ వాష్ చేయండి రా. పవర్ టైగర్ పొద్దునే ఎన్నింటికి షాప్ ఓపెన్ చేస్తావు? 7:30కి. ఏ మామా పొద్దునే 7:15 వచ్చేద్దాం రా. వీళ్ళు ట్యూటోరియల్లో చేరేంత వరకు నా షాపే దిక్కు అయిపోయింది. మావా ఇప్పుడు ఏమన్నావు? ఏ ఏం లేదు, ఇప్పుడు ఏదో అన్నావుగా.
వాళ్ళు ట్యూటోరియల్లో చేరేంత వరకు నా షాపే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మామా ఒక ఐడియా రా, మనమే ఒక ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? పోరా, వెళ్ళే, కూర్చోవా. రే 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 మామ కూర్చోరా, ఒక్క నిమిషం నేను చెప్పేది వినరా, ప్లీజ్. పవర్ టైగర్ ఇదిగో ఉంటాను. మామ 60% అబ్బాయిలు ఫెయిల్ రా. మన ఏరియాలో ట్యూటోరియల్ సెంటర్ కూడా లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అనుకుంటా. రే, అదంతా చదువుకు సంబంధించిన విషయం. బ్రెయిన్ ఉండాలి. రే, నేనేమైనా నిన్ను నన్ను నమ్ముకొని పెడదాం ఉంటున్నానా? బాగా చదువుకున్న టీచర్నైనా తీసుకొద్దాం. తెలియకుండా మాట్లాడొద్దురా, దానికంతా డబ్బు కావాలి. మామా, నా ఫ్రెండ్ చిట్టిబాబు మనసు పెడితే జరుగుతుందిరా. చిట్టిబాబు మనసు డైమండ్స్ తో చేసిన నెక్లెస్ కాదు, చూసిన వెంటనే షాపు వాడు డబ్బులు ఇవ్వడానికి. నా దగ్గర ఒక్క పైసా లేదు, నన్ను వదిలే. రే రే రే, ఎక్కడైనా నాకు అప్పు ఇప్పించరా, నేను తిరిగి ఇచ్చేస్తాను. నిన్న రాత్రి బీరుకి డబ్బులు ఇచ్చాను కదా, డబ్బులు ఇవ్వు. తీసుకున్న డబ్బులు ఇచ్చే మొహం ఇది. పేరు కూడా లెక్కేంట్రా. రే, పేరు కూడా ఆలోచించాను రా, ఛాలెంజ్ ట్యూటోరియల్. ఎలా ఉందిరా? మావా, నువ్వింత పాజిటివ్ గా మాట్లాడడం నేను ఎంతవరకు వినలేదు. దీనికోసమైనా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. ఫ్రెండువిరా. అన్నున్నారా? లోపలికి వెళ్ళండి. చూసావా, అప్పు కోసం ఊరంతా తిరగాల్సి వస్తుంది. సర్లే మావా, ఇచ్చింది వసూలు చేసుకోవడానికి ఆడు తిరుగుతాడు మన వెనకాల. కళ్ళజోడు తీసారా? లేదు, ఎండ కళ్ళజోడు తీసారా? నీ మాటల్లో కొంచెం పొగరు కనపడుతుంది. మావా, అలాంటిదేం లేదురా. రేయ్, నువ్వు తీరుస్తావన్న నమ్మకంతోనే అప్పు కోసం దూరం వచ్చాను రా. దయచేసి నన్ను నిరికించొద్దురా. రే, రే, మంచి పని మీద వెళ్తున్నావు, ఇలా అపశకునంగా మాట్లాడకరా. నీ వేగం నాకు నచ్చింది, కానీ వేగం మాత్రమే సరిపోదు నాన్న, వివేకం కూడా కావాలి. అర్థమైందా? అన్నా నమస్తే అన్న. పబ్లిక్ ప్లేస్ 2 స్టెప్పులు వెనకాల రమ్మంటావా? వివేకమా? అక్కడే అయిపోయావే రా.